మిథున్ రెడ్డి గారు, మీ అపోనెంట్ కిరణ్ కుమార్ రెడ్డి అంటే చాలా పాతకాలం నుంచి మీ ప్రత్యర్థి ఆయన. సో ఆయనని ఎదుర్కోవడం చాలా ఈజీయా మీకు? అంటే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాకపోతే ఇంకొకరు ఎలక్షన్ అయితే ఆయన గురించి మేము ప్రిపేర్ అవ్వము. జనరల్గా ఎవరైనా మనం స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఎలక్షన్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి అపోనెంట్ బేస్ చేసి ప్రిపేర్ అవ్వకుండా, బట్ ప్రతి నియోజకవర్గం కూడా ఈరోజు పార్లమెంట్ అంటే 7 నియోజకవర్గాలు. సో 7 నియోజకవర్గాల్లో కూడా మేము బలమైన క్యాండిడేట్లు పెట్టి బలంగా ఎలక్షన్ చేయాలని చెప్పి ప్రిపేర్ అవుతాం. అంటే బీజేపీ కంటే టీడీపీ ఉంటే మీకు కొంచెం టఫ్గా ఉండేది అనిపిస్తుంది. ఈ రాజంపేట సెగ్మెంట్లో బీజేపీ అయినా కానీ టీడీపీ అయినా కానీ పెద్దగా డిఫరెన్స్ అనేది ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి చేస్తున్నారు. సో పెద్దగా తేడా పడదని చెప్పి నేను భావిస్తున్నాను. మిథున్ రెడ్డి గారు, ప్రజెంట్ మీరు చిత్తూరు జిల్లాలోనే పవర్ఫుల్లా లేక రాష్ట్రం అంతా మీ హవా నడుస్తుందా? అంటే నా నియోజకవర్గం వరకు నేను పరిమితంగా ఉంటాను. నేను మిగతా విషయాలు ఎక్కడ కూడా జోక్యం చేసుకొని లేకపోతే మిగతా వాటిలో నేను నా పరిధి వరకు నేను ఉంటాను. నా అంతవరకు సీఎం గారు ఏ అసైన్మెంట్ ఇచ్చారో అంతవరకు నేను ఆన్సరబుల్గా ఉంటాను. కానీ మీరు అలా అంటున్నారు, కానీ రాష్ట్రం అంతా మీ హవా నడుస్తుందని అందరూ పొలిటీషియన్స్ అంటున్నారు. ఇంకా దానికి శాంటిటీ లేదు, రకరకాలు ఉంటాయి కానీ బట్ శాంటిటీ లేదు. బట్ నా వరకు నా సీఎం గారు నాకు ఏ అసైన్మెంట్ ఇచ్చినా సీఎం గారి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కష్టపడి పనిచేస్తాను. ముద్రగడ పద్మనాభంని వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావాలని ఎందుకు అంతగా పట్టుబడ్డారు? అంటే ఇది కాపు రాజకీయం కోసమేనా కేవలం? అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారు ఎన్ని చెప్పినా ఆయన ఒక ఇండివిజువాలిటీ కలిగిన ఒక స్ట్రాంగ్ లీడర్. సో ఆయన్ని ఈరోజు ఆయన పార్టీలోకి తీసుకొచ్చారనేది ఇది కాదు, ఆయన స్వతహాగా పార్టీలోకి రావాలని ఉన్నారు. మేము కూడా రిక్వెస్ట్ చేయడంతో సో ఇద్దరు లైక్ మైండెడ్గా వచ్చింది. అంతేగాని ఆయనకు ఏదో మనం ఆఫర్లు పెట్టో లేకపోతే ఇంకోటో ఆయన పార్టీలు మారే వ్యక్తి కాదు. ఇదివరకు కూడా చూసాం, ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో హీ హాస్ దట్ కంఫర్ట్ విత్ అవర్ సీఎం. సో ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది.